హాయ్ గాయ్స్! ఈరోజు నేను నా ఫ్రెండ్ కోసం ఫ్లవర్ బొకే చేస్తున్నా. తన బర్త్‌డే ఉంది. సో, దానికోసం నేనైతే ఫెవికాల్, సిజర్, ప్లాస్టర్ దాంతో పాటు కలర్ పేపర్స్ అండ్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నా. ఇక్కడ నేను చూపిస్తున్న వైట్ పేపర్ మా మమ్మీ వంటలో వాడతారు. అది దాన్ని ఏమంటారో నాకు తెలీదు. అండ్ నేను చూస్ చేసుకున్న ఫ్లవర్స్ రెడ్ కాబట్టి ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ కలర్ పేపర్స్ తీసుకున్నా. ఇది నేను ఫస్ట్ టైం చేయడం, సో ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఇవ్వకపోతే తిట్టుకోకండి. ఫస్ట్ నేను ఈ వైట్ పేపర్ ని ఫ్లవర్స్ చుట్టూ పెట్టాలనుకున్నా ఫోల్డ్ చేసి. దీనికి ఒక టెక్నిక్ అంటూ ఏం లేదు. ఈ వైట్ పేపర్ ని ఫోల్డ్ చేసి మొత్తం ఫ్లవర్స్ చుట్టూ పెట్టాలన్నమాట. అది ఎలా అయినా అవ్వచ్చు. నేనైతే బ్యాండ్ తో స్టెమ్స్ ని టై చేసి దాని లోపల ఈ వైట్ పేపర్ ని పెడుతున్నా. నాకు ఇది కొంచెం సింపుల్ గా అనిపించింది అండ్ జారిపోకుండా బ్యాండ్ సెక్యూర్ చేస్తుంది. ఈ విధంగా మనకి ఫ్లవర్స్ మొత్తం ఫిల్ అయ్యేలా ఎంత పడితే అంత పేపర్ కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓ వావ్, చూడండి ఎంత బాగుందో. ఏదేమైనా మన కాజల్ చెప్పినట్టు హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. అది అయిపోయిన తర్వాత నేను ఈ బ్లాక్ కలర్ పేపర్స్ తీసుకొని కోన్ షేప్ లో ర్యాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన ఫైనల్ స్టెప్ ఏంటంటే ఏం చేసినా సరే ఈ ఫ్లవర్స్ ని ఆ కోన్ షేప్ లో ఉంచడం. దీనికోసం మాత్రం నేను పడిన తంటాలు అన్ని ఇన్ని కాదు. సో మొత్తానికి మాకున్న చిన్న బ్రెయిన్ తో ఏం ఆలోచించామంటే ఒక పెద్ద పేపర్ ని బాల్ లా చేసి దాంట్లో స్టెమ్స్ గుచ్చేస్తే అవి నించుంటాయని. సో ఫైనల్లీ వర్కౌట్ అయింది గైస్. బట్ అలానే ఉంటే అస్సలు బాగోదు. సో ఒక మంచి కార్డ్బోర్డ్ తీసి దానిలో పంపించాను. సో మొత్తానికి మన బొకే అయితే తయారైపోయింది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ ఈ రిబ్బన్ కూడా పెట్టేశాక లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.